పోలీసులే దొంగలైతే ఎట్లుంటుందో తెలుసా? యూపీలోని మీరట్లో ఉన్న ఎల్ బ్లాక్ టానా పోలీసులను చూస్తే తెలుస్తుంది. సాధారణంగా దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు సీసీ కెమెరాలని వాడతారు. కానీ ఇక్కడ అవే సీసీ కెమెరాలల్లో పోలీసులు చేసిన దొంగ పనులు రికార్డ్ అయినాయి. నవంబర్ 5వ తారీఖున మీరట్లో ఉన్న లోహియా నగర్ ఇక్కడ ఒక షాప్ ముందు ఒక శవం పడి ఉంది. ఆ షాప్ ఓనరు పొద్దున్నే దుకాణం తీయడానికి వచ్చినప్పుడు ఆ శవాన్ని చూసి పోలీసులకు ఫోన్ చేసిండు. అయ్యా, ఇక్కడ నా దుకాణం ముందు ఏదో శవం పడి ఉంది, వచ్చి చూడండి జరా అని. దాంతో ఆ ఏరియా లోహియా నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తుంది. లోహియా నగర్ పోలీసులు వచ్చిర్రు, ఆ శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేసిర్రు. ఈ లోపు ఆ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పక్క షాప్ ముందు ఒక సీసీ కెమెరా ఉంది. వెళ్ళి ఆ పక్క షాప్ ఆయన అడిగి, ఒకసారి చూద్దాం, ఈ ముచ్చటేందో చూద్దాం, ఒకసారి నీ సీసీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేయి అని చెప్పి ఓపెన్ చేయించిండు. అక్కడ వాళ్ళకి చూస్తే ఒక షాక్ తగిలింది. ఏంటంటే ఇద్దరు పోలీసులు అట్లాగే ఒక ఆటోలో ఇద్దరు వ్యక్తులు, మొత్తం 4 కలిసి వచ్చి ఆ శవాన్ని ఆ దుకాణం ముందు పెట్టేసి వెళ్ళిపోయారు. ఈ ఫుటేజ్ తీసుకెళ్లి పోలీసుల ముందు పెట్టిండు ఆ షాప్ ఓనరు. ఆ లోహియా నగర్ పోలీసులు అప్పుడు దాన్ని మొత్తం ఎంక్వైరీ చేసి ఈ దుకాణం ముందు శవాన్ని వదిలిపెట్టిన పోలీసులు పక్కనే ఉన్న ఎల్ బ్లాక్ అనే ఒక టానాకి చెందిన పోలీసులు అని చెప్పి కనిపెట్టారు. అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే వాస్తవానికి ఆ శవం ఆ ఎల్ బ్లాక్ అనే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక చోట పడిపోయి ఉంది. వాళ్ళు గనక ఆ శవాన్ని స్వాధీనం చేసుకొని ఆ శవం ఎక్కడిది, అందులో ఉన్న వ్యక్తి ఎట్లా చచ్చిండు, ఎవరు చంపిరు, ఇట్లాంటివన్నీ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఈ పని నుంచి తప్పించుకోవడానికి ఆ శవాన్ని తీసుకొచ్చి అర్ధరాత్రి పూట లోహియా నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. అది సంగతి.